హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరి స్కిప్ చేస్తే మీరు చాలా మిస్ అవుతారన్నమాట. మరి ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఫీజు ఎంత పే చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటి పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీలాంటి వారందరికీ నేను తీసే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఈ యొక్క వెబ్సైట్లోనే మనం ఆన్లైన్ చేసుకోవాలి. మరి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ స్టెప్లోనే అప్లికేషన్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కంపల్సరీగా మీ మొబైల్ అండ్ మెయిల్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో జస్ట్ మీకు శాంపుల్ మాత్రమే, మళ్ళీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మరి ముందుగా మనం నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి క్లియర్ కట్గా తెలుసుకుందాం అసలు ఏంటి సమాచారం, దీనికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మరి ఇది గ్రామీణ్ డాక్ సేవక్ అంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఇది లేటెస్ట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్. జస్ట్ 1 డే మాత్రమే రిలీజ్ అయ్యి ఇంకా అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి ఇవాళ నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఫ్రెండ్స్, దీంట్లో 3 రకాల పోస్టులు ఉంటాయి. ముఖ్యంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్. ఈ 3 పోస్టులకు కూడా కేవలం 10th and 10th క్వాలిఫికేషన్. కాబట్టి నేను మీకు చూపిస్తున్న అండర్లైన్ చేస్తున్న ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. మరి ఈ యొక్క లింకు అలాగే ఈ యొక్క పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే అక్కడి నుంచి మీరు డైరెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇది 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాబట్టి మీరు మల్టిపుల్ సార్లు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు. ఒకే నంబరు ఒకే మెయిల్ ఐడి ఒకసారి మాత్రం యూజ్ అవుతుంది. మరి డిఫరెంట్ టైమ్స్ ఒకే నంబరు మెయిల్ ఐడి తీసుకోదన్నమాట. కాబట్టి ఇది 1 టైం రిజిస్ట్రేషన్, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది డేటా అనేది. కాబట్టి ముందే రెడీగా డేటా అంతా రెడీ పెట్టుకుని అప్లై చేసుకోండి. మళ్ళీ మిస్టేక్స్ వస్తే కొంచెం మీకు కష్టం అవుతుంది. ఫ్రెండ్స్, ఆన్లైన్ 1 టైం రిజిస్ట్రేషన్కి ఎప్పటిదాకా టైం ఉందంటే మరి 31/1/2026 టు 14th ఫిబ్రవరి 2026. కాబట్టి సుమారు మనకి 15 రోజులు సమయం ఇచ్చారు. మరి పై చూపిస్తుంది మీకు అప్లికేషన్కి లాస్ట్ డేటు. మరి సెకండ్ చూపిస్తుంది అది 16 దాకా టైం ఉంది ఫిబ్రవరి, అది పేమెంట్కి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి అప్లికేషన్కి పేమెంట్కి గ్యాప్ ఉంటుందన్నమాట. ఎవరైనా కొంతమంది అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీజు పే చేయకుండా ఉంటారు. అలాంటి వారికి అయితే 2 days ఎక్స్ట్రా టైం ఉంది. ఫ్రెండ్స్, మరి ఇది షార్ప్ 5 PM కల్లా క్లోజ్ అయిపోతుంది. అది 14 అయినా 16 అయినా ఈవినింగ్ 5 PM కల్లా క్లోజ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు కానీ ఆన్లైన్లో ఏదైనా మిస్టేక్స్ వస్తే ఖచ్చితంగా కూడా మీకు అవకాశం ఇస్తాడు, ఎడిట్ చేసిన అవకాశం. అది మీకు అప్లికేషన్ క్లోజ్ అయ్యాక 2-3 days టైం ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క డ్యూటీస్ చూద్దాం. అసలు ఆ యొక్క జాబ్ వస్తే మనం ఏం డ్యూటీస్ చేయాలి, మనకి ఏం వర్క్ ఉంటుంది అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. కాబట్టి చూడండి. ఇది డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. కాబట్టి మీ యొక్క డివిజన్లో ఒక పోస్ట్ ఆఫీస్ సబ్ చెప్తారు. మీకు డే టు డే ఆ పోస్ట్ ఆఫీస్లో ఏ ఆపరేషన్ చేస్తారో అంటే లైక్ కొరియర్ సర్వీసెస్, స్టాంపింగ్, ఆ యొక్క పోస్టల్ సంబంధం ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తారన్నమాట. కాబట్టి మ్యాక్సిమం మీకు పెద్ద బడిన ఉండదు. కాకపోతే మీకు షిఫ్ట్ వైజ్ యొక్క డ్యూటీ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు తక్కువ వర్కింగ్ అవర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే దాదాపు కూడా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా అదే డ్యూటీస్ అన్నమాట. కాకపోతే కొంచెం వారికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి వీరు అసిస్టెంట్ కాబట్టి మరి ముఖ్యంగా బీపీఎం వారికి వీరు అసిస్టెంట్గా వ్యవహరిస్తుంటారు. వారికి లేని సర్వీసెస్ వీరికి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. లైక్ సేలింగ్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, అలాగే డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్. మీరు మెయిల్ అంటే ఏదనుకోవద్దు, మరి కొరియర్ కానీ పార్సల్స్ కానీ అన్నమాట. కాబట్టి ఇలాంటివి మీ అన్నికి చెప్తారన్నమాట. అలాగే మీకు కొంత డిపాజిట్స్, పేమెంట్స్ గురించి కూడా ట్రాన్సాక్షన్స్ మీకు కూడా చెప్పే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పోస్టల్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా షిఫ్ట్ వైజ్ లైక్ 6 hours కానీ 8 hours కానీ వర్క్ ఉంటుందన్నమాట. కాబట్టి మంచి అవకాశం ఉపయోగించుకోండి. ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచి అవకాశం. జెంట్స్ కంటే మరి ఈ యొక్క కొంచెం శాలరీ తక్కువని కొంచెం ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు, కానీ లేడీస్కి అయితే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఒక ఇన్ కేస్ మీ దగ్గరలో మీ సిటీలో
డివిజన్లో మీ యొక్క జాబ్ వస్తే మీకు చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే డాక్ సేవకు కూడా సేమ్ దాదాపుగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో సేమ్ డాక్ సేవకు కూడా సేమ్ అన్నమాట. కాబట్టి డాక్ సేవకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సేమ్ లెవెల్ ఆఫ్ పోస్టులు అన్నమాట. కొంచెం బీపీఎం అనేది అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది కొంచెం హై లెవెల్. కాబట్టి మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా బీపీఎంకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ తర్వాతే మరి క్యాస్ట్ పరంగా అయినా వేరే పరంగా అయినా తర్వాత ఏబీపీఎంకి తర్వాత డాక్ సేవకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే మీకు అప్లికేషన్ ఎలా ఆన్లైన్ చేయాలి అనే ప్రాసెస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. మరి ఎక్కువ మంది కామెంట్ చేస్తే దాని గురించి ఖచ్చితంగా కూడా ఒక వీడియో చేస్తానమాట. మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుంది, మీకు మొబైల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సిస్టమ్ ఉంటే సిస్టమ్లో కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా శాలరీ కూడా చూద్దాం. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి స్టార్టింగ్ మీకు 12,000 బేసిక్ పై ఉంటుంది. ఎక్స్ట్రా మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు అప్ టు 30,000 దాకా అది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏబీపీఎంకి డాక్ సేవకి అయితే స్టార్టింగ్ 10,000 మీకు అప్ టు 25 దాకా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ముందు ప్రిఫరెన్స్ బీపీఎంకి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏబీపీఎం కానీ డాక్ సేవకు కానీ. కాబట్టి అర్థం చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఆన్లైన్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అలాగే ముఖ్యంగా ఏజ్ లిమిట్ చూద్దాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మినిమం ఏజ్ అనేది 18 ఏళ్ళు నిండి ఉండాలి. అప్పుడు మాత్రం వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్, అది ఓసీ వారికి మరియు ఈడబ్ల్యూఎస్ వారికి కూడా. కాబట్టి ఎవరైతే మరి మెయిల్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మీకు మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్ దాటకూడదు. 40 లోపు ఉంటే మాత్రమే మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ మరి బీసీఏ సబ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా ఎవరు ఉన్నారో మీకు +3 ఇయర్స్ అంటే మీకు 43 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది, గమనించండి. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు +5 ఇయర్స్ అంటే 45 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది. ఫ్రెండ్స్, అలాగే డిజబిలిటీ ఉన్నవారికి మరి దాంట్లో కూడా క్యాస్ట్ల వరకు కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందన్నమాట. కాబట్టి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీరు చూసుకోవచ్చు. అలాగే ముందు చెప్పినట్టుగానే ఈ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసిన క్లియర్ కట్గా మీరు కూడా చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా 10th క్లాస్ అని. మరొకసారి నోటిఫికేషన్లో కూడా ఏమి ఇచ్చాడో చూద్దాం. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ జీడిఎస్ ఈజ్ ఓన్లీ 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్. అంతే. చాలామంది అడుగుతున్నారు దీనికి ఎక్కువ మార్క్స్ ఉండలేమో అని. కాదండి, జస్ట్ పాస్ అయితే చాలు. కంపల్సరీగా మీ యొక్క చదివిన 10th సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాలి, మరియు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఈ 3 ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. మీకు 10thలో ఎన్ని మార్క్స్ అయినా పర్లేదు. ఇన్ కేస్ చాలామందికి మార్క్స్ టై అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో క్రైటీరియా ప్రకారం వాళ్ళు ముందు తీసుకుంటారన్నమాట. కాబట్టి ఏజ్ కూడా ఇచ్చిన కారణం కూడా అదే, ఎక్కువ ఎందుకు ఇచ్చారో మీకు డౌట్ ఉండొచ్చు. కాబట్టి ముందు వారికి అవకాశం ఉంటుంది. జనరల్గా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే సైక్లింగ్ కూడా వచ్చి ఉండాలి. అవసరమైతే మీరు బయట తిరిగే వర్క్ అయితే ఎప్పుడు అడిగి జస్ట్ వాడు ఎస్ఆర్ని అడుగుతాడు, మీరు ఎస్ఎన్ పెడితే సరిపోతుంది, దానికి ప్రూఫ్ ఏం అవసరం లేదు. మనకి మెయిన్గా ఆన్లైన్ కూడా ఏం కావాలో డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇదంతా కూడా మరి సెలక్షన్ క్రైటీరియా అనేది ప్రిపేర్డ్ బై కంప్యూటర్ అన్నమాట. ఆటోమేటిక్గా మనం ఇచ్చిన మార్క్స్ని బట్టి కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. కంప్యూటర్ ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది. మీకు 10th మార్క్స్ని బట్టి ఆయా సబ్జెక్టుల ప్రకారం హైయెస్ట్ మార్క్స్ని బట్టి మీ క్యాస్ట్ని బట్టి ఏజ్ని బట్టి ఇలా అన్ని క్యాలిక్యులేషన్స్ చూసి ఫైనల్గా ఒక లిస్ట్ తయారు చేస్తుంది. ఆ లిస్టులోనే మీకు మెరిట్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉంటే మిమ్మల్ని వెరిఫికేషన్కి పిలుస్తారన్నమాట. ఫ్రెండ్స్, మనకి వెరిఫికేషన్లో మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, ఇలా అన్నీ కూడా సబ్మిట్ చేయొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఫీజు కూడా చాలా తక్కువ. మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో పోలిస్తే చాలా తక్కువ అండి. కేవలం 100 రూపాయలు మాత్రమే. అది కూడా కేవలం ఓసీ బీసీ వారికి మాత్రమే. మరి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, అది వారు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఫీమేల్ క్యాండిడేట్స్ మరియు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి అయితే క్యాండిడేట్స్కి అయితే నో ఫీజు. ఎవరైతే ఓసీ బీసీ జెంట్స్ మగవాళ్ళు ఉన్నారో వారికి అయితే కంపల్సరీగా ఫీజు ఉంటుంది.
వారికి ₹100 మాత్రమే ఫీజు. కాబట్టి మిగతా ఎవరికి కూడా ఫీజు లేదు. కాబట్టి మీరు ఎక్కడైనా నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు వారు కానీ ఎక్కువ ఫీజు అడిగితే మీరు చెప్పండి, మీ నోటిఫికేషన్ చూసాము ఇదే కదా ఫీజు అని చెప్పి దాన్ని బట్టి వారు అమౌంట్ తీసుకుంటారు. జస్ట్ వారు ఆన్లైన్ చేయడానికి ఒక మినిమం అమౌంట్ ఉంటుంది, 60 కానీ 80 కానీ 100 కానీ మరి మీ యొక్క లొకేషన్ బట్టి. కాబట్టి కంపల్సరీగా మీరు అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆన్లైన్కి ఫోటో కావాలి. ఫోటో 30 KB to 100 KBలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైన్ కూడా కావాలి. సైన్ అయితే 20 KB to 100 KB మధ్యలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సమాచారం కనుక మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మరి మీకు కానీ అప్లికేషన్ ఎలా ఆన్లైన్ చేయాలి కావాలంటే